యేసుక్రీస్తు నామములో వందనాలు. యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తనినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అయ్యా, నీ కృప నన్ను వీడిపోదు ప్రభు. నా యందు జాలితో నువ్వు మాట్లాడిన ఈ యొక్క వాక్యమును బట్టి మేమందరము నీ ప్రేమ నీ యొక్క కృపను ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభువా. మరి నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నా ప్రభువా, గాడిద కన్నా హీనంగా ఉన్నా ప్రభువా, గాలికి ఎగురుపో ధూళి వంటి వాడును, పొట్టు వంటి వాడును, భ్రష్టుడను పాపాత్ముడను ప్రభువా. అయ్యా, నీ రక్తముతో కడిగి ఇక్కడ నిలబెట్టి ఉన్నావు. నీ కృపలో నన్ను ఇక్కడ వరకు నడిపించి ఉన్నావు. ఈ యొక్క కార్యమంతా నువ్వే అధ్యక్ష వహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఎన్నోసార్లు విన్నారేమో, మరి నాకైతే తెలియదు. చూడండి, యెషయా 54:10. ఇది చాలా ఫెమిలియర్గా కొన్ని సంఘాల్లో ఇలా గోడల మీద రాయటం కానీ, ఫ్లెక్సీల మీద రాయటం కానీ, అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వచ్చే వాగ్దానాలలో, అలాగే క్యాలెండర్స్లో కూడా ఈ వాక్యం బాగా ప్రచురముగా వాడే వాక్యం. మీరు చదివారా, లేదా నేను చదువుతున్నప్పుడు మీకు ఏమైనా గుర్తొచ్చిందో జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. ఈ వాక్యంలో చాలా గొప్ప గొప్ప అర్థాలు ఉంటాయి. అసలు 54వ అధ్యాయం మొత్తం చదువుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో మరి ముఖ్యముగా దేవుడి యొక్క కృప గురించి ఈ యొక్క వాక్యము ఎంత చక్కగా ఉందంటే, సృష్టి యావత్తులో పర్వతములు ఉన్నాయి, కానీ ఆ పర్వతములు తొలగిపోయిన కృప నిన్ను వీడిపోదు. ఈ యొక్క సృష్టిలో మెట్టలు అంటే భూమి ఇలా ఉంటుంది. భూమి మీద ఏదన్నా సరే ఒక ఎత్తైన ప్రదేశము అంటే ఒక కొండలాగా, ఒక ద్వీపంలాగా ఏదన్నా ఉంటే కనుక దాన్ని మెట్ట అంటారు. మెట్టలు తత్తరిల్లినను కృప నిన్ను వీడిపోదు. ఇప్పుడు కొన్ని నీ అంతటి నువ్వు వదిలేసుకోవాలి అంటే నువ్వు వదిలేసుకోగలవు. ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసుకోగలిగితే వదిలేసుకోవచ్చు, కానీ సొంత శక్తి సామర్థ్యాల ద్వారా అది మనం చేయలేం. అలాగే కొంతమందితో మాట్లాడాలంటే మాట్లాడతాం, వద్దు అంటే వద్దు అనుకుంటాం. కొంతమంది చాలా డిటర్మినేషన్గా ఉండి, పంచువల్గా ఉండి, విల్ పవర్తో అంటే పట్టుదలతో, ఇదిగో నేను పలానా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, పలానా గ్రూప్స్లో పలానా ఉద్యోగం సంపాదించాలని పట్టుదల కలిగి ఉంటారు. వాళ్ళు దాన్ని ఎంతగానో ఆశ్రయించి ఒక క్రమశిక్షణ కలిగి అది కావాలి అని ఎంతో కష్టపడి ప్రయత్నం చేస్తారు. అది వారి యొక్క సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి అది కావాలి అనుకుని అలా ఉంటారు. కానీ ఈ యొక్క వాక్యము ఎలా ఉందో చూడండి. కృప నీకు కావాలనుకుంటే అది వచ్చేది కాదు, నువ్వు వద్దనుకుంటే అది పోయేది కాదు. దేవుడు నీ యందు జాలితో, నీ యందు ప్రేమతో నిన్ను గురించిన ఆయనకున్న అభిప్రాయము ఎంత చక్కగా వ్యక్తపరుస్తున్నాడో చూడండి. ఆ కృప నిన్ను వీడిపోదు. అంటే కృప నీకు కావాలి అని నువ్వు అడిగినా, కృప నాకు వద్దు అన్నట్టు నువ్వు అడిగిన మాట నువ్వు చేసిన ప్రార్థన బట్టి కాదు, కానీ దేవుడు నీ పట్ల చేసిన నిత్య నిబంధన స్థాపితం అగునట్లు, జరిగింప అగునట్లు దేవుడు ఆ యొక్క వాగ్దాన నిమిత్తమై ఆయన కృప నిన్ను వీడిపోదు. సృష్టి ఎలా అన్నా ఉన్నాయి అంటే, సృష్టిలో ఉన్న పర్వతములైనా సరే, మెట్టలైనా సరే, అవి నాశనం అయినా, తత్తరిల్లిపోయినా, సముద్ర అగాధ జలములు ఎలా అన్నా అయిపోయినా, నదులు ఎలా అన్నా అయిపోయినా, సృష్టి యావత్తులో ఏది ఎలా అయిపోయినా సరే, సూర్యుడు చంద్రుడు నిలిచిపోయినా సరే, భూమి గతించిపోయినా సరే, దేవుడు యొక్క కృప నీ పట్ల విడిచిపోదు. ఇది ఎంత చక్కగా ఉందో చూడండి. మనిషి ఎంతగానో మనిషి యొక్క జ్ఞానం అంటే జనరేషన్ అంతకుముందు తరములు
ఆదం గారి కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు చూడండి ఎన్ని వందల తరాలు ఉన్నాయో. సైన్స్ ఎంత బాగా డెవలప్ అయింది. దీంట్లో మనిషి ఒక లిమిట్ ఉంది, అది దాటి అంటే తన యొక్క పరిమితి దాటి ఇంతవరకు ఎక్కడ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఉదాహరణకి ఆయుష్ మనిషి చేతిలో ఉందా? కొన్ని విపత్తుతో కూడిన రోగాలు ఉంటాయి, దాని యొక్క మందులు మనిషి చేతుల్లో ఉన్నాయా? కరోనా వచ్చింది, ఎవరన్నా చేయగలిగారా? ఎవరన్నా మరణాన్ని ఆపగలిగాడా? భయంకరమైన ఏదన్నా సరే, హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ ఏదైనా సరే ఆపగలిగాడా? కానీ దేవుడు ఎలా ఉన్నాడు? ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఏది ఎంత కష్టం వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, సృష్టి యావత్తు అతలాకుతలం అయిపోయినా, తత్తరిల్లిపోయినా, నాశనం అయిపోతున్నా సరే, దేవుడు యొక్క కృప నీ యందు నిలిచి ఉంటుంది, నిన్ను వీడిపోదు. ఇది స్వయముగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఏదో ఒక రెండో వ్యక్తిని అడ్డం పెట్టుకుని, ఒక మూడో వ్యక్తిని అడ్డం పెట్టుకుని మాట్లాడే మాట కానే కాదు. మధ్య వ్యక్తులుగా కూడా మాట్లాడిన మాట కూడా కాదు. సాక్షాత్తు మన తండ్రి అయిన మన దేవుడైన యెహోవా తన యొక్క బిడ్డల పట్ల ఎలాంటి స్వభావం కలిగి మాట్లాడుతున్నాడు? జాలి. ఎంత చక్కటి వాక్యం చూడండి. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు. చూడండి, చాలా వాక్యాల్లో మీ అని రాసి ఉంటుంది, కానీ ఈ యొక్క వాక్యంలో నీ అని రాస్తుంది. అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు దేవుడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. సంఘ కాపురులు, ప్రవక్తలు, గొప్ప గొప్ప ప్రార్థనాపరులు మాత్రమే కాదు, దేవుని యొక్క బిడ్డలో సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు, జాలితో మాట్లాడుతున్నాడు. నువ్వు మారతావు, నువ్వు మారడానికి దేవుడు నీకు కొంత సమయం ఇస్తున్నాడు. ఆ సమయంలో నువ్వు ఎలా అయినా సరే ప్రవర్తించినా సరే, ఆయన నీ పట్ల కోపం త్వరగా రగులుకోకుండా జాలి కలిగి, క్షమ కలిగి, దయ కలిగి నీ యందు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఆయన కృప నీ యందు నుంచి తీసివేయకుండా అలాగే నిలిచి ఉండేటట్టు ఉంచి, ఎప్పుడు నువ్వు దేవుడి వైపు తిరుగుతావు అని ఇంకా 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 మాట విననాల్లో కొన్న ప్రజల వైపు ఆయన సమయం ఇస్తూనే ఉన్నాడు. ఆలోచన చెయ్యి. పర్వతములు ఆయనకు భయపడుతున్నాయి, మెట్టలు ఆయనకు భయపడుతున్నాయి. మరి నువ్వు ఆ కృపకి తగినంత విలువిస్తున్నావా? ఆలోచించి. ఉచితముగా దేవుడు నీకు ఇచ్చిన ఏ ఒక్క బహుమానమైనా సరే నువ్వు తిరిగి అది దేవుడి కోసం ఉచితంగా వాడుతున్నావా? ఆలోచన చెయ్యి. దేవుడిచ్చిన ఏ ఒక్క ఆత్మఫలమైనా సరే, ఏ ఒక్క కృపావరములు అయినా సరే దేవుడు నీకు ఉచితంగానే ఇచ్చాడు. కృప నీలో వృద్ధి అగునట్లు నీలో ఒక్కొక్కటి ఆత్మవరము, కృపావరములు, ఆత్మఫలము ఒక్కొక్కటి నువ్వు పొందుకుంటూ ఉంటావు. దేవుడి యొక్క కృపలో నువ్వు పొందుకుంటావు. దేవునికి అన్ని ఉచితంగా ఇచ్చాడుగా, తిరిగి అది ఉచితంగా వాడుతున్నావా ఆయన యొక్క రాజ్య స్థాపన కోసం? ఆలోచన చెయ్యి. ఈ యొక్క వాక్యము చదివినప్పుడు హృదయం కలిచివేసింది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఈ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నిబంధన అంటే బలరాజును తీసుకుంటాం. దాంట్లో దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క రక్తం ఉంటుంది. దేవుడి యొక్క రక్తం పానం చేసే ముందు మనం ఎలాంటి ప్రార్థన చేస్తాము? ఆ ప్రార్థన దేనికి ఆధారంగా ఉందంటే బైబిల్లో ఉన్న వాక్యమే. దేవుడు తన యొక్క శిష్యులకి బలరాధన ఇచ్చినప్పుడు కొత్త నిబంధన రక్తము అంటారు. నిబంధన ఒక వాగ్దానం, ఒక మాట, ఒక ప్రామిస్. ఓకే, బలరాధన గురించి అది. ప్రతి ఒక్క పాపమును, ఎటువంటి పాపమునైనా సరే ఎర్రని రక్తము వల్లే ఉన్న ఆ యొక్క పాపమును తెల్లని హిమముగా మారుస్తుంది దేవుడి యొక్క రక్తం. పాపాత్ములుగా ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు శుద్ధీకరించేది ఆ యొక్క రక్తం. ఓకే, అటువంటి రక్తం గురించి దేవుడు ఎలా చేశాడు? కొత్త నిబంధన. ఓకే, నిబంధన. అలాగే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు నీ పట్ల చేసిన నిబంధన ఏంటి? 3వ లైన్లో ఏం రాస్తుంది? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చూడండి, మనము ఆత్మలో ఎదుగుతున్న కొత్తలో కానీ, లేకపోతే విశ్వాస జీవితం కొనసాగించేటప్పుడు కానీ, ఏదన్నా మేలు పొందుకున్నప్పుడు కొన్ని వాగ్దానాలు మన దేవుడు చేసినవి ఉంటాయి. విన్నారా నేను ఏమన్నాను? ఉదాహరణకి నేను దేవుడికి చేసుకున్న మొక్కుబడులు ఉండొచ్చు. కొంతమంది విశ్వాసులు, లేకపోతే నా పోటీ అవ్వచ్చు, ఇంకెవరో ఒకరు అవ్వచ్చు, వాడుకు చొప్పున బైబిల్ ప్రకారము 10% ఇవ్వాలి.
కొంతమంది నిబంధన చేసుకుంటారు, నా జ్ఞానం సరిపోదయ్యా, మరి నాకు ఈ ఉద్యోగం ఇస్తే నీకు 20% ఇస్తాను, అందరూ 10% ఇస్తారు, నేను నీకు 20% ఇస్తాను అని ఒక నిబంధన చేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా చేసుకున్నా. విదేశాల్లో ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం నాకు రాని పక్షంలో దేవుడి దగ్గర మొక్కుకున్నాను, దేవుడు ఆ ఉద్యోగం ఇచ్చారు, ఆయన అలాగే 20% ఇస్తూ కొనసాగించాం. ఓకే, అలాగే మళ్ళీ నేను ఇంకో నిబంధన చేసుకున్నా, ప్రతి ఒక్క రాత్రి నిద్రపోయే ముందు ప్రేయర్ చేసుకుని పడుకోవాలి అని ఒక నిబంధన చేసుకున్నా. అది ఆశీర్వాదాలు పొందుకున్న కొత్తలో ఆ నిబంధన చేసుకున్నాం. అది మంచిగా కొద్ది కాలం వరకు నేను టెంపరీగా పాటించా, తర్వాత నేను ఎప్పుడు పాటించలే. చేసుకున్న సందర్భాల కన్నా, రాత్రిపూట నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకున్న సందర్భాల కన్నా చేసుకోకుండా ఉన్న సందర్భాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. నేను మిస్ అయిపోయా నేను దేవుడు చేసిన వాగ్దానాన్ని. అలాగే విశ్వాసం అనేవాడు ఎవరైనా సరే, విశ్వాసులన్నా, సంఘ కాపురులన్నా, ప్రవక్తలైనా సరే, దేవుడికి ఏదో ఒక రకంగా ప్రామిస్ చేస్తారు. ఏదో విషయంలో, దశమ భాగం విషయంలో అవ్వచ్చు, కానుకల విషయంలో అవ్వచ్చు, ప్రార్థన విషయంలో అవ్వచ్చు. ఇదిగో నేను ఆ సినిమాలు చూడను, ఇదిగో నేను అల్లరిపాటుతో కూడిన చేయను, ఇదిగో నేను నా నోటికి దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నేను నా నోటిని అప్పచెప్పను, నేను ఇలా అబద్ధాలు ఆడను, నేను ఇలా కాని మాటలు పలకను. అలా ఏదో ఒకటి ఎవరి యొక్క మనస్సుకు తగినట్టు వారు దేవుడికి వాగ్దానాలు, నిబంధనలు చేస్తున్నారు. చూడండి, కోటాను కోట్ల ప్రజల్లో ఎంతోమంది కోటాను కోట్ల నిబంధనలు చేశారు. వాళ్ళలో 100కి 99.99 మంది ఆ యొక్క నిబంధనను మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, నిబంధన పాటించకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు నిబంధన చేశావా అనే జ్ఞాపకం కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ దేవుడు మనిషి వాడి యొక్క విశ్వాస జీవితంలో దేవుడితో చేసుకున్న నిబంధన మీరుతాడు, మర్చిపోతాడు, చేయకుండా ఉంటాడు. కానీ ఈ యొక్క వాక్యం ఎంత చక్కగా ఉంది. దేవుడు నీతో చేసిన నిబంధన, సమాధాన విషయంలో దేవుడు నీతో చేసిన నిబంధన తొలగిపోదు. అది జరిగే వరకు నిశ్చయముగా దేవుడి యొక్క కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిపోయిన ఆయన కృప నిన్ను విడిపోదు. అబ్రహాం గారి జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు జరిగే ఆ యొక్క క్రమంలో ఎన్ని సంవత్సరాల యొక్క నిరీక్షణ కాలం ఉంది. ఉదాహరణకి దేవుడు అబ్రహాం గారిని పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలప్పుడు ఆయనకి బిడ్డలు లేరు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ యొక్క తల్లిదండ్రుల్ని, నీ యొక్క సొంత ఊరు అన్నింటినీ వదిలేసి, నువ్వు పూజించే ఆ యొక్క దేవతలను అందరినీ వదిలేసి నేను వాగ్దానం చేసే ఆ యొక్క ప్రదేశానికి రా అని అన్నప్పుడు 75 సంవత్సరాల కాలంలో ఆయన బయలుదేరి వచ్చాడు. ఆ కనాన్ దేశానికి రీచ్ కూడా అయిపోయారు, డెస్టినేషన్ కూడా రీచ్ అయ్యారు. ఓకే, తన యొక్క గర్భఫలం గురించి, స్వాస్థ్యం గురించి దేవుడు చేసిన వాగ్దానం ఆయన స్వతంత్రించుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము 100 సంవత్సరాల ఈడు ఉన్నప్పుడు అప్పుడు ఇస్సాకు గారు జన్మిస్తారు. మరి 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశారు కదా, మరి 76వ సంవత్సరంకే చేతిలో బిడ్డ ఉండాలి కదా. మరి 100 years అంటే 25 సంవత్సరాలు నిరీక్షణ ఎందుకు ఆయనకి? ఆలోచన చేయండి. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నెక్స్ట్, అబ్రహాం గారి కాలంలోనే అబ్రహాముతోనే దేవుడు స్వయంగా మాట్లాడతాడు. ఆదికాండము 15వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయము 13 నుంచి ఆయన అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉంటారు యెహోవా దేవుడు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూడండి, ఈ యొక్క వాక్యము జాగ్రత్తగా చదువుకోండి, మనసు లగ్నం పెట్టుకుని చదువుకోండి. ఈ యొక్క వాక్యము మాట్లాడినప్పుడు యెహోవా దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నారు? నీ సంతతి వారు. అప్పటికి అబ్రహాం గారికి 75 సంవత్సరాలు తర్వాత ఆయన యొక్క బయలుదేరి ఆ యొక్క కానాన్ దేశానికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం. సో ఇస్సాకు గారు జన్మించాల.
ఈ యొక్క వాగ్దానం మాట్లాడినప్పుడు, ఈ యొక్క మాట దేవుడు అబ్రహాం గారితో మాట్లాడినప్పుడు ఇస్సాకు జన్మించలే. అబ్రహాం 75 సంవత్సరాలు కలిగినోడే. ఇష్మాయిల్ కూడా జన్మించలే. హాగరు కూడా ఆయన దగ్గర లేదు. మరి దేవుడు ఎన్ని సంవత్సరాల ముందే జరగబోయే క్రియను ముందుగా అబ్రహాం గారికి ఎలా తెలియజేశారు? అబ్రహాం గారికి సుమారు 75 లేకపోతే 76 వయసు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట, ఇదిగో నీ సంతతి వారు పలానా టైంలో తమది కాని ప్రదేశంలో బానిసలుగా ఉంటారు, దాసులుగా ఉంటారు, వెట్టి చాకరీ చేస్తూ ఉంటారు. అలా ఎంతకాలం ఉంటారు? 400 సంవత్సరాలు ఉంటారు. 400 సంవత్సరాలు అయిన పిమ్మట వారు తిరిగి నేను వాగ్దానం చేసిన ఈ యొక్క ప్రదేశానికి వాళ్ళని తీసుకొస్తా. ఓకే, వారు వచ్చేటప్పటికి వాళ్ళు అంతకుముందు కన్నా కూడా ఇంకా అత్యధికమైన వృద్ధి కలిగి ఆస్తి కలిగి వారిని తీసుకొస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది మీకు తెలిసిన వాక్యమే. కానీ నా ప్రశ్న చూడండి, అబ్రహాం గారు సుమారు 75 సంవత్సరాలు కలిగినాడు. ఇస్సాకు గారు జన్మించలేదు. ఇస్సాకు గారే జన్మించినప్పుడు యాకోబు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఇస్సాకు లేడు, యాకోబు లేడు, యోసేపు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళ ముగ్గురు లేరు. ఈజిప్ట్ దేశంలో పలానప్పుడు కరువు వస్తుందని అట్లా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ తర్వాత మోషే గారు వాళ్ళందరినీ ఇలా తీసుకురావాలని చెప్పి దేవుడు ఎన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగే ఆ యొక్క క్రియ గురించి ముందుగా అబ్రహాం గారితో చెప్పారు. 400 సంవత్సరాల తర్వాత జరిగే ఆ యొక్క క్రియ గురించి ముందుగా దేవుడు అబ్రహాంతో బయలుపరిచాడా? మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి? సమాధాన విషయంలో నా నిబంధన తొలగిపోదు. దేవుడు ఇలా అబ్రహాం గారితో చేసిన ఆ యొక్క నిబంధనను 400 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అదే ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్ట్ దేశంలో వాళ్ళు కలిగిన వెట్టిచాకరులను భరించలేక దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ ఇజ్రాయేలు పెట్టిన ఆ యొక్క మొరను దేవుడు విని, దేవుడు అబ్రహాం గారి సంతానంతో చేసిన ఆ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి కానాన్ దేశానికి తీసుకొస్తారు. ఓకే, ఇది తెలిసిన వాక్యమేనండి. కానీ ప్రశ్న మీకు అర్థమైందా? అబ్రహాం గారితోనే చెప్పేశారు. 400 సంవత్సరాలు తర్వాత జరిగే క్రియ అబ్రహాం గారితో చెప్పారు. ఈ మరి ముఖ్యంగా ఆదికాండం రాసిన మోషే గారు. మళ్ళీ ఇదే వాక్యము నిర్గమాకాండం చూడండి. ఇదే వాక్యము నిర్గమాకాండంలో కూడా మోషే గారు చెప్తూ ఉంటారు. ఇలా 430 సంవత్సరాల పాటు వాళ్ళు ఇక్కడ ఐగుప్తు దేశంలో శ్రమలు అనుభవిస్తారు అని. ఓకే, రెఫరెన్స్ మిస్ అయినట్టుంది, మళ్ళీ చెప్తాను. కానీ మీకు వాక్యం అయితే తెలుసు కదా, నిర్గమాకాండంలో కూడా దేవుడు ముందుగానే మాట్లాడారు. చూడండి, ఆదికాండంలో దేవుడు అబ్రహాం గారితో మాట్లాడారు, నిర్గమాకాండంలో కూడా దేవుడు మోషే గారితో మాట్లాడారు. ఇది మాత్రమే కాకుండా అపోస్తులైన పౌలు గారితో కూడా మాట్లాడతారు. అది కూడా గలతీయులు రాసిన పత్రికలో ఉంటుంది. గలతీ 3వ అధ్యాయము 16 నుంచి. చదవండి. అబ్రహామునకు 3వ అధ్యాయము, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానమునకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు.
నేను చెప్పుదనేమనగా 430 సంవత్సరములు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రమును వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అండర్లైన్ చేసుకోండి. దేవుడు చేసిన నిబంధనను కొట్టి వేయదు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో రాసుందా? అబ్రహాము యొక్క సంతానం గురించి. సంతానము 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 అబ్రహాం గారి వంశంలో నుంచే కదా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అట్లా 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 యేసుక్రీస్తు ప్రభు వారు. ఎన్ని తరములు వచ్చినాయి. ఎన్ని తరముల ముందే దేవుడు ఇలా ముందుగా వాగ్దానం చేసి ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడాడు. 430 సంవత్సరంలోని ఆది కాండంలో రాశారు, నిర్గమాకాండంలో రాశారు, సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది. అట్లాగే కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు కూడా లిఖింపజేసి ఉన్నారు. మరి అపోస్తులైన పౌలు గారు అసలు ఆ జనరేషన్ వ్యక్తే కాదుగా. మోషే గారు ఆ జనరేషన్ వ్యక్తే కాదుగా. అవునా కాదా? అవునా కాదా? మరి మీకు ఎప్పుడు ప్రశ్నలు తలెత్తలేదా? మీకు ఎప్పుడు ప్రశ్నలు తలెత్తలేదా? 430 సంవత్సరాల తర్వాత జరిగేది కూడా దేవుడు ముందుగా అబ్రహాం గారికి ప్రామిస్ ప్రకారం చెప్పేశారు. దేవుడు మోషే గారికి కూడా ఇదిగో 430 సంవత్సరం కిందట నేను అబ్రహాంతో ఈ వాగ్దానం చేశా, ఆ నిబంధన నెరవేర్పు జరిగినట్లు నువ్వు ఐగుప్తు దేశం నుంచి నా ప్రజలను తోడుకొని కానాన్ దేశాన్ని నువ్వు తీసుకురావాలి అని దేవుడు మోషేతో మాట్లాడాడు. అలాగే అపోస్తులైన పౌలు గారితో కూడా ఆ యొక్క వాగ్దానంతో కూడా నిబంధన జ్ఞాపకం చేస్తూ దేవుడి యొక్క నిబంధన కొట్టివేయబడదు. దేవుడి యొక్క నిబంధన కొట్టివేయబడదు. అబ్రహాం యొక్క సంతానము లోనికి తేబడిన విశ్వాసిగా ఉన్న నువ్వు, నీ పట్ల దేవుడు చేసిన ఎటువంటి వాగ్దానమైనా సరే అది కొట్టివేయబడదు. నీ పట్ల దేవుడికి ఉన్న కృప నిన్ను వీడిపోదు. సృష్టి యావత్తులో ఉన్న ఏదైనా సరే నశించిపోతుందేమో, తొలగిపోతుందేమో, తత్తరిల్లిపోతుందేమో, నాశనం అవుతుందేమో, కానీ దేవుడు కృప నీ పట్ల వీడిపోదు. ఒక్కటే రీతిగా ఉన్నాడు దేవుడు. నిబంధన చేశాడు అంటే అది అట్ ఎనీ కాస్ట్, అది ఖచ్చితంగా ముమ్మాటికి జరిగి తీరుతుంది. ఆయన కృప వీడిపోదు. నువ్వు చేయాల్సింది ఏంటి? నిరీక్షణతో ఆయన సన్నిధిలో ఎదుర్కొని కూర్చోవటం, వేచి ఉండటం. వెయిట్ అపాన్ లార్డ్. నిరీక్షణతో ఎదురు చూడు. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ? యాకోబు, యోసేపు ఎన్ని సంవత్సరముల పాటు? పౌలు గారు, అసలు పౌలు గారు రాసే ఈ యొక్క వాక్యంలో ఎన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయి, అయినా సరే ఆయన రాశారంటే ఎంతగా దేవుడితో ఆయన యొక్క రిలేషన్ ఉన్నట్లు మీరు ఆలోచన చేయండి. చూడండి, నిన్నటి మాట మాట్లాడిన మనిషి కాసేపుట్లో ఆ మాట మీద నిలబడ్డావు. అరే నేను నీకు సాయం చేసి పెడతారా అంటే మనం నమ్మొచ్చు. కొద్దిసేపు ఆగిన తర్వాత నాన్న ఇలా ప్రామిస్ చేసావు కదా, మరి ఈ సాయం చేస్తానన్నావు కదా, చేయవా, ఈ హెల్ప్ నాకు నువ్వు చేయవా అంటే నేను ఎప్పుడు చెప్పాను అని అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు, చేసిన మాటని జవదాటే వాళ్ళు ఉంటారు, అసలు నేను మాట్లాడలేదు అని చక్కగా అబద్ధం ఆడేవాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు. కానీ దేవుడు ఏంటి, ఎక్కడో 430 సంవత్సరాల పాటు 430 సంవత్సరాలు ముందు జరిగేది అబ్రహాం గారికి చెప్పేశారు. 430 సంవత్సరాల క్రిందట నేను ఇలా అబ్రహాం గారితో చెప్పానయ్యా అని మోషే గారికి ఆ వాగ్దానం జ్ఞాపకం చేశారు. దేవుడి యొక్క వాగ్దాన పుత్రుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు అబ్రహాం యొక్క సంతానంలోనికి తేబడి ఆయన ద్వారా ఈ యొక్క నిత్య నిబంధన నెరవేర్పు అవుతుంది అని చెప్పి మళ్ళీ పౌలు గారి ద్వారా రిలేటెడ్గా గలతీ రాసిన పత్రికలో వాక్యం లిఖింపబడి ఉంది. చూడండి, వాగ్దానం ఒకటే. మనుషులు ఎంతమంది మారారు? విశ్వాసంలోకి తండ్రి అయిన అబ్రహాం గారితో చెప్పింది ఒకే ఒక నిబంధనలో మార్పు లేదు, కానీ అదే నిబంధన తీసుకెళ్ళి మళ్ళీ మోషే గారితో కూడా చెప్పారు. మళ్ళీ నిబంధనలో మార్పు లేదు, అదే నిబంధన మళ్ళీ పౌలు గారు కూడా మనకందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. సో నువ్వేం ఆలోచించాలి ఇక్కడ నీకేం అర్థం అవ్వాలి? చూడండి, సృష్టిలో మార్పు ఉండొచ్చు, కాలాలు వస్తాయి పోతాయి, కాలచక్రం ప్రకారము, ఋతువుల చక్రం ప్రకారము ప్రతిదీ మార్పు వస్తూనే ఉంటుంది.
మనిషి అనేవాడిలో మార్పు ఉంటుంది. ఆ మనిషి ఒకవేళ వాడి మరణం పొందుకొని వాడి యొక్క వంశం ప్రకారము ఇంకో వారసుడు వస్తూనే ఉండొచ్చు. కానీ దేవుడు చేసిన నిబంధన నిలిచి ఉంటుంది. దేవుడు చేసిన వాగ్దానం నిలిచి ఉంటుంది. నీతో చేసిన వాగ్దానము జరిగే వరకు దేవుణ్ణి చేయవతలు. ఆయన కృప విడిచిపోదు. అబ్రహాంతో చేశాగా, అబ్రహాం చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ నా మాటకి వ్యతిరేకించి పాపంలో బతుకుతున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారుగా, చేసుకొని నాకేందిలే అని దేవుడు అనుకున్నాడు. పాపంలోనే ఉన్నారు అని దేవుడు బిడ్డలను వదిలేశాడా? జాలి కలిగిన దేవుడు జాలితో నీ యందు మాట్లాడుతున్నాడు. యెషయా 54:10 ఆ యొక్క వచనంలో చివరి లైన్లో ఉంటుంది. జాలితో నీ యందు మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనుషులు నీకున్న దాన్ని బట్టి నీకు మర్యాద ఇచ్చి మాట్లాడచ్చు. నీ డబ్బును చూసి, నీ అధికారం చూసి, నీ అందం చూసి, నీ ఆస్తిపాస్తులను చూసి. కానీ దేవుడు చూడండి, నువ్వు ఉన్నాడుగా ఉన్నా, నువ్వు లేనాడుగా ఉన్నా, నువ్వు ఆస్తిపరుడుగా ఉన్నా, నువ్వు పేదవాడుగా ఉన్నా, నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉన్నా, నువ్వు రోగం పాలైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఉండు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఉండు, కృప మాత్రం ఒక్కటే రీతిగా ఉంది. ఒక్కటే రీతిగా ఉంది. ప్లస్ ఆ కృప నిన్ను వీడిపోదు. సో నువ్వు చేయాల్సిందల్లా ఒకే ఒకటే, నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో నిత్యము నిరీక్షణతో ఎదుర్కోవాలి. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయనప్పుడల్లా ప్రతిదీ ఇదే, అయ్యా నా జీవితంలో ఇదిగో నువ్వు నాకు ఈ నిబంధన చేశావు, ఈ నిబంధన స్థాపింపబడు అగునట్లు, ఈ నిబంధన నెరవేర్పు అగునట్లు నా జీవితాన్ని నువ్వు సాధనపరుచుకో. ఇప్పుడు చేస్తావా, 1 year తర్వాత చేస్తావా, ఎప్పుడు చేస్తావో నీ చిత్తం, నీ సమయం ప్రకారం, నీ కాలం ప్రకారం నువ్వే జరిగింపజేయి. కానీ నిబంధన సమాధాన విషయమై దేవుడు నీ యందు చేసిన నిబంధన తొలగిపోదు అని నువ్వు ఆయన సన్నిధిలో ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. మరి నువ్వు నీ బ్రతుకు ఎట్లా ఉంది, నీ యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది, నీ యొక్క ప్రార్థన అనుభవం ఎలా ఉంది? నువ్వు దేవుడికి జ్ఞాపకం చేస్తున్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నావా? దేవుడికి జ్ఞాపకం చేస్తున్నావు? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు దేవుడితో? ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు నువ్వు దేవుడితో? ఎంతవరకు నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నావు? మరి మీకు డౌట్ రావాలి, మీకు డౌట్ రావాలి. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్ట్ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు అసలు ప్రార్థనే చేయలేదు, వెట్టి చాకరీ చేస్తూనే ఉన్నారు. కానీ నిబంధన ఎలా నెరవేర్పు అయ్యింది అన్న డౌట్ నీకు రావాలి. అది కూడా వాక్యంలో ఉంటుంది చూడండి. నిర్గమాకాండము 10 మోషే గారితో దేవుడు మాట్లాడినప్పుడు ఐగుప్తు దేశంలో ప్రజలు ఎంతకాలం ఉన్నారనేది దాని రెఫరెన్స్ నిర్గమాకాండము 12:40. నిర్గమాకాండం 12:40. ఇజ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఓకేనా? చూడండి, వాక్యంలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహాం గారితో మాట్లాడారు, మోషే గారితో మాట్లాడారు, అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఉంది, అలాగే కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. దేవుడి యొక్క వాగ్దానం అలాగే ఉంది. భక్తులు మారారు కానీ వాగ్దానం మాత్రం నిలిచి ఉంది. ప్లస్ నెరవేర్పు జరిగిందా జరగలేదా? నెరవేర్పు జరిగింది అంటే దాని అర్థం ఏంటి? కృప నిన్ను వీడిపోదు. ఆ మనిషి యొక్క ఆయుష్ తీరిపోయినా సరే దేవుడు ఎలా అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారము ఆ యొక్క భక్తుడి యొక్క సంతతి ఆ యొక్క సంతతిలో దేవుడి యొక్క వాగ్దానము అనగా దేవుడి యొక్క నిబంధన నిశ్చయముగా జరిగి తీరింది. మళ్ళీ ఒకసారి చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము 13 చదివారు కదా, 14 చదివారు కదా. చూడండి, వారు 14 లాస్ట్లో మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చును. 15 వచనం, నీవు క్షేమముగా నీ పితరుల యుద్ధకు పోవెదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబెడదువు. అమోరియలు ఆక్రమమును ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని
అబ్రాముతో చెప్పెను. చూడండి, దేవుడు వాగ్దానం చేసే సమయానికి అబ్రాము యొక్క పేరేంటి? అబ్రామే. అబ్రహాముగా కూడా మార్చబడలా, రూపాంతరం చెందలా, విశ్వాసముకు తండ్రిగా కూడా మార్చబడలా. దేవుడి యొక్క మాటను నమ్మి ఆయన యొక్క విశ్వాస జీవితంలో మొట్టమొదటి అడుగు మాటకు లోబడి తన యొక్క ఇంటి వారు అందరినీ వదిలివేసి దేవుడు చెప్పిన ఆ యొక్క ప్రదేశానికి బయలుదేరి వెళ్ళటం. అప్పుడు ఎప్పుడైతే కానాన్ దేశానికి రీచ్ అయ్యారో అప్పుడు దేవుడు చేసిన వాగ్దానం ఆలోచన చేశారా? అబ్రాముతో అన్నాడు దేవుడు, 4వ తరము తిరిగి ఇక్కడికి వస్తుంది. చూడండి, గర్భఫలం అంటూ లేనాడు. అలాంటి ఆయనతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, నీ సంతతికి నేను చెప్పిన ఈ యొక్క వాగ్దాన ప్రదేశంలోనికి వాళ్ళు వస్తారు. ఈ గ్యాప్లో 400 సంవత్సరాల పాటు వాళ్ళు దాసులుగా పరాయి దేశంలో ఉంటారు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మిక్కిలి ఆస్పరులుగా అవుతారు. అది మాత్రమే కాకుండా ఇక్కడున్న ఈ యొక్క కానాను దేశంలో నివాసం ఉన్న అమోరీయులు వారి యొక్క అక్రమము ఇంకా సంపూర్ణం కాల, అవన్నీ కూడా నేను సంపూర్ణం చేస్తా ఈ యొక్క 400 సంవత్సరాల్లో అని దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. అబ్రాహాంతో చేశాడు. ఆ యొక్క వాగ్దానం నెరవేర్పోయే టైంలో అబ్రాహాము వల్ల అబ్రహాముగా మార్చబడ్డాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు, పౌలు గారితో మాట్లాడాడు. చూడండి, వాగ్దానం ఒకటే. ఆ వాగ్దానము అనగా దేవుడి యొక్క నిబంధన నిలిచి ఉంది. దేవుడి యొక్క వాగ్దానము నీ పట్ల అలాగే నిలిచి ఉంటుంది. అది నెరవేర్పు అయ్యే వరకు నిలిచి ఉంటుంది. కానీ మనమే మనోవ్యాకులత కలిగి, భయము కలిగి, విశ్వాసహీనులుగా ఉండి, నిరీక్షణ లేకుండా, మనిషికున్న సహజమైన బుద్ధి, తొందరపాటు తత్వం కలిగి ఇంకా జరగట్లేదని దేవుణ్ణి శోధిస్తూనే ఉన్నాం తప్ప దేవుడి యొక్క నిబంధనలోని రహస్యం ఏంది, అది ఎప్పుడు దేవుడు నెరవేర్పు చేస్తున్నాడు అన్న ఆత్మీయ అనుభవంతో దేవుణ్ణి ఎప్పుడన్నా ప్రశ్నించావా? అబ్రాహాముతో మాట్లాడాడు, అబ్రహాము కూడా అవలా. ఇస్సాకు పుట్ల, ఇస్సాకే లేనప్పుడు యాకోబు లేనప్పుడు యోసేపు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఆలోచించి దేవుడి యొక్క కృప నిన్ను విడిచిపోదు. ఓకే, దేవుడి యొక్క కృప నిన్ను విడిచిపోదు. ఈ యొక్క వాగ్దానం నెరవేర్పు జరిగేటప్పుడు దేవుడు ఏమో వాగ్దానం చేశాడు, 400 సంవత్సరం తర్వాత ఇదిగో ఈజిప్ట్ దేశం దగ్గర నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడే తోడుకొని వచ్చి కానాన్ దేశంలోనికి తీసుకొస్తాను, ఓకే అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంను అడ్డగించడానికి ఈ యొక్క ఫరో ట్రై చేశాడా లేదా? ఫరో ట్రై చేయడానికి అప్పుడు దేవుడు ముందుగానే మాట్లాడా, నేను ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తాను. ఆ ఫరో నా యొక్క బిడ్డలను అనగా ఇజ్రాయెల్ ప్రజలను వెళ్ళటానికి అస్సలు సమ్మతించడు. అప్పుడు ఆ యొక్క దేశంలో నేను ఎంతో గొప్ప కరువుని, అద్భుతములు ఆశ్చర్యములు చేసే గొప్ప సూచక్రియలు అక్కడ జరిగింపజేస్తా. దేవుడు చేసే ఆ యొక్క అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు బట్టి ప్రపంచంలో సృష్టి యావత్తులో యెహోవా వంటి దేవుడు లేనేలేడు. ఆయనకు ముందు ఏ దేవుడు లేడు, ఆయన తర్వాత ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే దేవుడు అని లోకమంతా సాక్ష్యముగా నిలబడినట్లు ఇజ్రాయేల్ ప్రజల కోసము, ఇజ్రాయేల్ ప్రజల పట్ల, అబ్రహాము పట్ల నేను చేసిన ఆ యొక్క నిత్య నిబంధన నెరవేర్పు అగునట్లు ఇజ్రాయేల్ కోసము, ఆ నిబంధన కోసము ఈజిప్ట్ దేశంలో ఆ యొక్క కరువు, ఆ యొక్క శాపములు, ఆ యొక్క ఉపద్రములు దేవుడు కలుగు చేశాడు. ఎన్ని చేశాడండి? 10 చేశారు. చూడండి, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అలాంటివి ఎక్కడన్నా జరిగినాయా? ప్రతి దాంట్లో దేవుడు ముందుగా చెప్తాడు. మోషే గారితోనూ ఆరోన్ గారితో, నువ్వు పెందలాడ లేచి ఫరో దగ్గరికి వెళ్ళు, నా ప్రజల్ని నువ్వు విడుదల కలుగజేయి. 3 రోజులంత ప్రయాణం నేను బయలుదేరి వెళ్ళి అడవిలో నా దేవుణ్ణి నేను ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలని చెప్పి నువ్వు అడుగు. వెంటనే ఫరో వద్దంటాడు, అస్సలు పంపినంటాడు. పంపినని అనటం మాత్రమే కాకుండా ఇంకా నీకు రెట్టింపు శ్రమ, రెట్టింపు పని మీ మీద పెడతాడు, ఇంకా కఠినంగా ప్రవర్తిస్తాడు అని ముందుగా దేవుడు చెప్పాడు. దేవుడు ఎలా అయితే వర్తమానం ప్రకారము మాట్లాడాడో మోషేతో, అవన్నీ అలాగే నెరవేర్పు జరిగినాయి. 1 కాదు 2 కాదు, 10 రకాల తెగులు,
వచ్చినాయి. ఒక్కొక్క తెగులు ఒక్కొక్క దానికి నిదర్శనం. ఒక తెగులు తర్వాత ఒక తెగులు, ఒక తెగులు తర్వాత ఒక తెగులు. 10 తెగులు నెరవేర్పు అయిన తర్వాత 10వది మాత్రం మహాఘోరం. ఐగుప్తు దేశంలో ఆ యొక్క మగ బిడ్డలు మొదటి సంతానముగా ఉన్న పురుషులు దేవుని ఆత్మహత్యారు. అది జరిగిన తర్వాత అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క తల్లుల యొక్క రోదన, మహారోదన ఎంత గొప్ప శబ్దంగా ఉందంటే వినలేనంత గొప్ప శబ్దంగా ఉంటుంది. అది జరిగిన పిమ్మట ఇక ఫరో వచ్చి మోషే గారిని వెళ్ళిపోమంటారు. ఓకే, ఇవన్నీ కూడా దేనికోసం జరిగినాయి? ఇవన్నీ ఈ 10 తెగులు దేనికోసం వచ్చినాయి? ఈ 10 తెగులు జరగటానికి కూడా ఫరో పాత్ర ఏంటి? ఎప్పుడు ఆలోచన చేశారా? ఇంకా చూడండి, ప్రశ్న అర్థమైందా మీకు? 10 తెగులు జరగటానికి కారణం ఏంటి ఈజిప్ట్ దేశంలో? అలాగే 10 తెగులు జరిగే వరకు కూడా ఫరో ఎందుకు ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని పంపించకుండా కఠినంగా అలా అడ్డగించాడు? ప్రశ్నలు అర్థమైనయా? చూడండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మూలవాక్యం ఒకసారి చూద్దాం. యెషయా 54:10 ఒకే ఒకటి, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఒక కారణమేమో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల చేసిన నిబంధన తొలగిపోదు. ఇంకో కారణం చూడండి, ఆదికాండము 15వ అధ్యాయంలో 14వ వచనం లాస్ట్లో ఉంటుంది. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఓకే, దేవుడు తీర్పు తీర్చటానికి, ఈజిప్ట్ దేశానికి దేవుడు తీర్పు తీర్చటానికి దేవుడు ఆ యొక్క 10 తెగుళ్ళు ఉపయోగించాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరికి దాసులు అవుతారో ఆ యొక్క దేశానికి దేవుడు తీర్పు తీరుస్తాడు అని అబ్రహాం గారు 75 సంవత్సరాలు ఉన్నప్పుడే దేవుడు ముందుగా చెప్పేశారు. దేవుడు ఎలా అయితే వాగ్దానం చేశాడో, ఎలా అయితే దేవుడు ముందుగా చెప్పాడో నేను తీర్పు తీరుస్తా అని ఎలా అయితే ముందుగా చెప్పాడో, అలాగే 10 తెగులు ఈజిప్ట్ దేశం మీద పంపించి తీర్పు తీర్చాడా తీర్చలేదా? సో ఎంత పకడ్బందీ ప్రీప్లాన్డ్గా ఉంటుంది దేవుడి యొక్క చిత్తం. మరి మనం చిన్నదొస్తే చాలు అస్సలు ట్రెంబుల్ అయిపోతాం, గడగడ వణికిపోతాం, అమ్మో అనుకుంటాం. కానీ దేవుడు ఎంత పక్కా ప్రణాళిక ఉంటుంది. ఈజిప్ట్ దేశంలో జరగబోయే ఆ యొక్క తీర్పు గురించి కూడా దేవుడు ముందుగా అబ్రహాం గారితో ఎంత చక్కగా చెప్పారు. సో దేవుడు ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల్ని దాసులుగా ఆ యొక్క ఈజిప్ట్ దేశంలో అప్పగించాడంటే ఈజిప్ట్ దేశానికి తీర్పు తీర్చబడాలి. అన్ని దేవతలను, విగ్రహారాధన దేవతలను, లోకంలో ఉన్న వ్యర్థమైన రాయి, రప్ప, గుళ్ళు, గోపురాలు పూజించే ప్రతి ఒక్క ప్రజలకు తీర్పు తీర్చబడాలి అంటే ఆ యొక్క దేశంలో ముందుగా దేవుడి యొక్క సత్య సువార్త ప్రకటింపబడాలి, దేవుడి యొక్క నామం వినబడాలి. దేవుడి యొక్క నామం వినబడినా కూడా వాళ్ళు మార్పు పొందకపోతే తీర్పు బయలు వెళ్తుంది. మీరు ఆలోచన చేయండి, తీర్పు తెచ్చామనుకోండి, అసలంటూ యెహోవా ఎవరో తెలియదు, అసలంటూ యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు, అసలంటూ చర్చ్ అంటే ఏంటో తెలియదు, అసలంటూ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటో తెలియదు. ఏంటో తెలియనప్పుడు వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? అసలు అంటే ఏమీ క్రిస్టియానిటీ గురించి ఏమీ తెలియనప్పుడు, మార్పు అంటూ లేనప్పుడు నువ్వు ఎలా వచ్చి వాళ్ళు మార్పు చెందలేదు అని నువ్వు ఎలా తీర్పు తీరుస్తావు అని అడగడానికి ఒక ఆస్కారం ఉందా లేదా? ఉందా లేదా? సో దేవుడు ఆ ఛాన్స్ తీసుకోడు, అలా చేసుకోడు. అన్యులకు కూడా తీర్పు తీర్చాలి అంటే దేవుడు ముందుగా అన్యుల మధ్య కూడా దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటింపబడుతుంది. ఈజిప్ట్ దేశంలో ప్రకటింపబడిందా? మోషే ద్వారా వచ్చిందా? మోషే చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పాడు? యెహోవా నామమున నేను వెళ్ళవలసి ఉన్నది, యెహోవాను మేము కీర్తించవలసి ఉన్నది, యెహోవాను మేము స్తుతించవలసి ఉన్నది, అడవిలో ఆయన గురించి మేము స్తుతి ఆరాధన చేయవలసి ఉన్నది అని మోషే ఎన్ని మార్లు ఫరోకు చెప్పాడు. విన్నాడా? వినలా. ఆయన యొక్క సహజ బుద్ధి ప్రకారం అయితే ఆయన కాస్తో కోస్తో వినొచ్చు. ఒకవేళ వినకపోయినా సరే 10 తెగులు రాకమునుపు ఏదో 1, 2 తెగులకు కూడా భయపడి ఆయన వినొచ్చు. కానీ దేవుడు ఎక్కడా కూడా ఫరోని వినేటట్టు చేయలే. ఉన్న కొందికి దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేస్తూనే ఉన్నాడు. ఇదే దేవుడి యొక్క నామ మహిమ కనపరచబడాలి ఈ యొక్క లోకానికి. ఇది జరిగి ఇన్ని వందల సంవత్సరాలైంది. అయినా సరే ఇప్పటికీ ఈజిప్ట్ దేశంలో జరిగిన ఆ యొక్క తెగులు గురించి దేవుడి యొక్క నామ మహిమ ఘనత ఎంత గొప్పగా ప్రకటింపబడుతూ ఉంది. చూడండి, ఒక్కొక్క దేశస్తులు ఒక రకంగా ఉంటారు. ఓకే,
అవునా? భారతీయులు ఎలా ఉంటారో, ఇంగ్లీష్ వాళ్ళు ఎలా ఉంటారో, అమెరికన్స్ ఎలా ఉంటారో, వెస్ట్ ఇండీస్ ఎలా ఉంటారో చూడంగానే చైనా వాళ్ళు ఎట్టుంటారు, జపాన్ వాళ్ళు ఎట్టుంటారు. పలానా వ్యక్తిని చూసి వీరి యొక్క రూపురేఖలను చూస్తే వీళ్ళు మాత్రం అదిగో ఆ దేశస్తులు అన్న అవగాహన వస్తుంది. అవునా? ఈజిప్ట్ వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు అని మనకు తెలియదు, కానీ వాళ్ళు ఎక్కడో మనం చూసాం. చూడంగానే వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు అని మనకు ఎలా తెలుస్తుంది? అదే ఎట్లా చూడండి, చీరలు కట్టుకుంటారు ఎలా? ఇండియన్స్, భారతీయులు మాత్రమే చీరలు కట్టుకుంటారు. పంచు కట్టుకునే వాళ్ళు ఉంటారు, అది కూడా భారతీయులే కట్టుకుంటారు. అదే సూటు బూటు ధరించుకుంటే వాళ్ళు ఇలా పాశ్చాత్య దేశం కలిగిన వాళ్ళు అనుకుంటారు. అదే ఈజిప్ట్ ప్రకారం ఎట్లా చెప్పాలంటే గుండు కొట్టించుకుంటారు, గుండు. అలాగే చాలామందికి ఐబ్రోస్ కూడా ఉండవు. ఎందుకో తెలుసా? దేవుడు మిడతలను పంపించాడా? మిడతలు తెగుళ్ళు, 10 తెగుల్లో ఒక తెగులు మిడతలు ఉంటుందా? ఒక తెగులు ఏమో మళ్ళీ ఇలా ఒక రకమైన ఈగలు, ఫ్లైస్ వస్తాయి. ఓకే, దాని నిమిత్తమే పేలు అర్థమవుతుంది. తలలో పేలు ఉంటాయి, చూసారు కదా? పేలు కూడా ఒక తెగులే. ఆ పేల బాధ తట్టుకోలేక ఈజిప్షియన్స్ గుండు కొట్టించుకుంటారు. ఓకే, ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తే ఎందుకు ఈ నిర్గమాకాండం గురించి, ఈ యొక్క 10 కమాండ్మెంట్స్ గురించి సినిమా ఉంది. ఆ సినిమాలో ఈజిప్ట్ దేశస్తులు అందరూ కూడా గుండు కొట్టించుకుని ఉంటారు. మరి వాళ్ళ యొక్క వస్త్రధారణ అలా ఉంటుందని ఎలా తెలిసింది? ఆ యొక్క తలలో ఉన్న పేలు యొక్క బాధ తట్టుకోలేక వాళ్ళు క్షౌరం చేసేసుకున్నారు వారి యొక్క జుట్టు. మరి ఆ పేలు అనే ఒక తెగుల్ని ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. శరీరంలో కురుపులు అవ్వచ్చు, పుండ్లు అవ్వచ్చు, ఆకాశం నుంచి వచ్చే వడగండ్లు అవ్వచ్చు, వాళ్ళు తినే ఆహారం మీద వచ్చే ఆ యొక్క తెగులు అవ్వచ్చు, వాళ్ళు దాహంగా తీర్చుకునే ఆ యొక్క నది మొత్తం కూడా రక్తంగా మారిపోవటం. అన్నిటికన్నా ఘోరమైంది ఏంటంటే వాళ్ళ గర్భవాసాన్ని జన్మించిన ప్రథమ జ్యేష్ఠ పుత్రులు చచ్చిపోవటం. చూడండి ఎంత గొప్ప తెగులండి, ఎంత గొప్ప తెగులు. ఎన్ని తెగులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? అన్ని తెగుల్లో కూడా ఫరో యొక్క హృదయం ఎందుకు కఠినంగా మార్చబడింది? ఈ యొక్క ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ యొక్క 14వ వచనంలో లాస్ట్లో ఏముందండి? ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఎవరికి దాసులుగా ఉంటారో నేను వారికి తీర్పు తీరుస్తాను. తీర్పు తీర్చబడుతుంది నీ జీవితంలో, నా జీవితంలో, అలాగే ఈ లోకం అందరిలో కూడా ఏదో ఒక రోజు వస్తుంది. దేవుడి యొక్క రాకడ సమయమునందు తీర్పు తీర్చుకునే ఒక రోజు ఉంది. దేవుడి యొక్క తీర్పు ఉంది. జాగ్రత్తగా ఉండు. ఆ యొక్క ఈజిప్ట్ ప్రజలు దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా పడితే అలా ఉన్నారు కాబట్టి నువ్వు ఎలా తీర్పు తీరుస్తావు అని అడిగే ఛాన్స్ కూడా దేవుడు ఎక్కడ ఇవ్వాల. దేవుడిచ్చే ఆ యొక్క తెగులను బట్టి దేవుడు వారి జీవితంలో ఈజిప్ట్ దేశంలో వాళ్ళకి ఇచ్చిన తెగులు ప్లస్ ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు చేసిన అద్భుతాలు. ఎందుకంటే చూడండి, ఆ యొక్క తెగులు 10 సార్లు వచ్చింది, 10 రకాల తెగులు వచ్చినాయి. 10 సార్లు 10 రకాలుగా వచ్చిన 10 తెగులు ఈజిప్ట్ ప్రజలకు మాత్రమే వచ్చింది. ఓకే, ఈజిప్ట్ ప్రజలకు మాత్రమే వచ్చింది, ఇజ్రాయెల్ ప్రజలకు రాలేదే. ఒకే ఒక ప్రదేశంలో ఉన్నారు. ఈజిప్ట్ దేశం మొత్తంలో కూడా ఐగుప్తులు నివసించే ప్రాంతంలోనేమో చీకటి ఉంది. మరి ఇజ్రాయెల్ ప్రజలు నివసించే ప్రాంతంలో చీకటి లేదు, వెలుగే ఉంది. ఎలా సాధ్యం? దేవుడి యొక్క శక్తి వచ్చేసి, దేవుడి యొక్క దూత వచ్చేసి ఆ యొక్క ఈజిప్ట్ ప్రజల యొక్క మొదటి సంతానం అందరినీ చంపేసింది. ఓకే, ఆ మహారోధన వినటానికి కూడా భయంకరంగా ఉంది. కానీ ఇజ్రాయెల్ ప్రజలు అలా ఎవరికి జరగలేదే. అంటే మీరు ఆలోచించండి, ఒకే ఒక ప్రదేశంలో ఉన్నారు. ఒక్క ప్రదేశంలోనే పగలు ప్లస్ రాత్రి వచ్చేస్తుందా? అంటే వెలుగు చీకటి ఒక ప్రదేశంలోనే జరుగుతుందా? ఒకే ఒక ప్రదేశంలో మారణహోమం కొంతమంది జరిగింది, కొంతమంది జరగల. ఎలా సాధ్యం? ఒక్క ప్రదేశంలోనే పేలు వచ్చినాయి. ఆ పేలు ఈజిప్టు వాసుల మీద మాత్రమే వాళ్ళని, ఇజ్రాయెల్ ప్రజల మీద వాళ్ళ మిడతలు వచ్చినాయి, వడగండ్లు వచ్చినాయి. ఏది తీసుకున్నా సరే ఒక్క ప్రదేశంలోనే వచ్చిందండి. కానీ
ఒక్క ప్రదేశంలో నివసించే విగ్రహారాధికులు అన్యులు అవు ఈజిప్ట్ ప్రజల మీద మాత్రమే వచ్చింది తప్ప దేవుణ్ణి విశ్వసించిన ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల పట్ల రాల. సో సృష్టి యావత్తులో ఎన్ని రకాల తెగులన్నా రాని, ఎట్లా అన్నా రాని, ఎంతన్న ఉపద్రవం రాని, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల మీదకి ఆ యొక్క తెగులు రాదు. దానికి కారణం ఏంటి? దేవుడు నీ పట్ల ఉన్న ఆ యొక్క కృప వీడిపోదు. దేవుడు నీ పట్ల చేసిన ఆ యొక్క నిబంధన తొలగిపోదు. ఓకే, నువ్వు ఎంతగా దేవుడి మీద ఆధారపడుతున్నావు దానికన్నా కూడా దేవుడు నీ మీద ఉన్న ప్రేమ, నీ పట్ల ఉన్న కృప ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. ఎంతసేపటికి నేను ప్రేయర్ చేస్తే ఈ కార్యం జరిగింది అని కాదు వాక్యం, అని ఎక్కడా కూడా బైబిల్లో కూడా లేదు. ఓకే, ప్రతిదీ కూడా ఆది అయినా అంతమైనా సరే ప్రతిదీ దేవుడి యొక్క కృప. ఒక కార్యం జరిగింపబడాలన్నా, జరిగింపబడకుండా అడ్డగించాలన్నా సరే అది దేవుడి యొక్క కృప మాత్రమే. 10 రకాల తెగుళ్ళు మీరు చూసారు కదా, ఎందుకు వచ్చిందని అడిగా కదా, ఎందుకు వచ్చింది సమాధానం చెప్పారా మీరు? చెప్పండి. ఒకటేమో తీర్పు తీర్చడం కోసం వచ్చింది, ఇంకోటి ఏంటో చెప్తా చూడండి. నిర్గమాకాండము 7:7 చూడండి. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురు అనెను. ఏముంది ఈ వాక్యంలో గొప్పతనం? అయ్యో సాధారణమైన విషయమేగా అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? కళ్ళు బాగా పెద్దది చేసుకుని మనసు పెట్టి చదువుకోండి. దేవుడు అగు యెహోవా ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి రప్పించిన పిమ్మట ఐగుప్తు దేశంలో చేసిన అద్భుత ఆశ్చర్య మహిమ సూచక్రియలను బట్టి ఐగుప్తులు ఎలా ఉన్నారండి? అప్పుడు ఐగుప్తులు ఎలా ఉన్నారు చూడండి. వాక్యం చూసుకోవట్లేదు మీరు. నిర్గమాకాండము 7వ అధ్యాయము 5వ వచనం 7:5 నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురనెను. 7వ అధ్యాయము 5వ వచనం 7వ అధ్యాయము 5వ వచనం ఏం చదివారు? మీకేమర్థమైంది? యెహోవా మన దేవుడు ఐగుప్తు మీద చెయ్యి చాపి ఇజ్రాయేలును ఐగుప్తు మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురనెను. ఐగుప్తులు విగ్రహారాధికులు, ఐగుప్తీయులు అన్యులు. ఐగుప్తులకి యెహోవా అనే దేవుడు ఉన్నాడని కూడా వాళ్ళకి తెలియదు. ప్లస్ ఐగుప్తులకి ఇజ్రాయేల్ ప్రజలంటే పెద్ద లోకువ. ఎందుకు లోకు అంటే యోసేపు గారి కాలంలో యోసేపు ఇట్లా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దేవుడి యొక్క కృపలో యోసేపు గారు ఎంతగానో గొప్పగా హెచ్చింపబడ్డారు. ఆ యొక్క ఫరో ఆ యొక్క దేశం మొత్తం తీసుకెళ్ళి యోసేపు గారి చేతిలో పెడతారు, అంతగా నమ్మకం ఉంచుతారు. సో యోసేపు గారు ఆయుష్ తీరిన తర్వాత వచ్చే ఫరో ఇదంతా డైజెస్ట్ చేసుకోలేకపోతుంటాడు. ఎక్కడో పరదేశం నుంచి వచ్చిన యోసేపుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఏంటి? కరువులో చచ్చిపోవటం ఇష్టం లేక బ్రతుకు తెరువు కోసం, ఆహారం కోసం మన దేశానికి వచ్చిన ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు మనం పెట్టిన ఆహారం తిని మనకన్నా సరే ఇంకా రెట్టింపు సంఖ్యలో వాళ్ళు వృద్ధి కలిగి ఉన్నారు, బలాజ్యులుగా ఉన్నారు, ఆశీర్వదించబడ్డ ఉన్నారు. ఎలా అయితే రేపనే రోజు మన దేశాన్ని కూడా వాళ్ళు స్వాధీనపరుచుకుంటారేమో అని నెక్స్ట్ జనరేషన్లో ఉన్న ఫరో అవ్వచ్చు, ఈజిప్ట్లు వాసులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా అయిష్టంతో కుట్ర పన్ని యోసేపు యొక్క సంతతిగా ఉన్న ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరి మీద కూడా కక్ష కట్టి వెట్టి చాకరీ, గుడ్డి చాకరీ, ఈ యొక్క ఇటుకరాయి పని, ఆ యొక్క పంట పని బహుగా అత్యధికముగా హింసించేటట్టు చేస్తారు. ఓకే, వాళ్ళు చేసిన ఆ యొక్క వెట్టి చాకరీ భరించలేక దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వారితో చేసుకున్న ఆ యొక్క నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆ నిబంధన నెరవేర్పు దేవుడు జరిగిస్తాడు. ఈ యొక్క వాగ్దానము లేక ఈ యొక్క నిబంధన జరిగే ఆ యొక్క క్రమంలో ఐగుప్తు ప్రజలు ఒకటి రియలైజ్ అయ్యారు.
10 తెగులు సంభవించిన పిమ్మట ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం దగ్గర నుంచి కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయిన పిమ్మట దేవుడు ఆ యొక్క దేశంలో చేసిన ఆ యొక్క అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు మాత్రమే కాకుండా ఆ యొక్క తెగుళ్ళను బట్టి కూడా ఈజిప్ట్ ప్రజలు అందరూ కూడా యెహోవా దేవుడు అని తెలుసుకున్నారు. ఓకే ఓకే అన్యులకు సైతము దేవుడు నామము, దేవుడు అంటే యెహోవా అని దేవుడు వాగ్దాన రూపముగా, క్రియల రూపముగా నిబంధన నెరవేర్పు అగునట్లు జరిగించారా లేదా? దీనికన్నా ముందు అంటే యోసేపు గారు ఐగుప్తు దేశం వెళ్ళక మునుపు అసలు అక్కడ ఎక్కడా కూడా యెహోవా అను నామం లేదు. ఇంకా నేను మీకు ఖచ్చితంగా చెప్పాలంటే యెహోవా అగు మన దేవుడు మోషే గారితో మాత్రమే నేను యెహోవాని, ఉన్నవాడును అనువాడునను తన పేరు తను బయలుపరుచుకున్నాడు. అంతకు ముందు ఉన్న తరంలో కూడా నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నాడు తప్ప ఏనాడు కూడా నేను యెహోవాను ఎక్కడా కూడా చెప్పుకోవాలి. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు తన యొక్క నామ ప్రభావము మహిమ బయలుపరచబడినట్లు అన్ని దేవతలను పూజించే ఆ యొక్క ఐగుప్తీయులు సైతము వారు పూజించే వాళ్ళు దేవుడు కానే కాదు. ఈ యొక్క సృష్టి యావత్తుకు దేవుడు ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు యెహోవా అని నిజముగా రుచి చూచున్నట్లు దేవుడు వారి యొక్క జీవితంలో చేసిన ఆ యొక్క అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు ప్లస్ ఆ యొక్క 10 రకముల తెగులు ఎంత బాగా ఉపయోగపడ్డాయి. అర్థమవుతుందా వాక్యం? చూడండి, తెగులు వచ్చింది, 10 రకాల తెగులు ఈజిప్ట్ ప్రజల పట్ల ఎలా ఉంది, అలాగే ఇజ్రాయెల్ ప్రజల పట్ల ఎలా ఉంది. ఈ యొక్క 10 తెగులు వచ్చినప్పుడు ఫరో పట్ల ఎలా ఉంది, మోషే గారి పట్ల ఎలా ఉంది. సో దేవుడు నీ యొక్క జీవితంలో కొద్ది కాలం పాటు ఏదన్నా శ్రమ, ఇప్పుడు ఈజిప్టు దేశంలో ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాల పాటు ఎంతో వెట్టి చాకిరి, శ్రమల పాలు, నిందల పాలు, కష్టం ఎంతో అనిపించారు కదండి. వాళ్ళు ఏమనుకుంటారు, భరించలేకపోతున్నామయ్యా, ఈ బరువులు మోయలేకపోతున్నామయ్యా, ఈ వెట్టి చాకిరి చేయలేకపోతున్నామయ్యా, మా వల్ల కావట్లేదయ్యా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క నిబంధన ఎలా ఉంది, ఈ వెట్టి చాకిరిలో నుంచే మూలుగులు వస్తాయి. ఈ చాకిరి, ఈ శ్రమ, ఈ శోధనలో నుంచే దేవుడికి మొరపెట్టడం వాళ్ళు నేర్చుకుంటారు. ఆ మొరలో నుంచే దేవుడు వారితో చేసిన నిబంధన నెరవేర్పు అగినట్లు కార్యం జరుగుతుంది. దీన్ని అటగించడానికి వచ్చిన అన్యులకు దేవుడు యొక్క ఉగ్రత కనబడినట్లు 10 రకాల తెగులు దేవుడు చూపిస్తాడు. ఆ తెగులు వారిలోకి వచ్చిన తర్వాత, వాళ్ళు అనుభవించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు తన యొక్క ప్రయాణము కానాను దేశానికి బయలుదేరిన పిమ్మట వీళ్ళందరూ కూడా అంగీకరిస్తారు, నేను యెహోవా అని అన్యులు అంగీకరిస్తారు. ఇవన్నీ దేవుడు ఎక్కడ చెప్పాడు, ఎప్పుడో ఆది కాలంలోనే అబ్రాహాముతోనే మాట్లాడాడు. మరి దేవుడు నీతో చేసిన నిబంధన ఎలాంటిది, నాతో చేసిన నిబంధన ఎలాంటిది ఆలోచన చేయి. నువ్వు ఊహించింది, నువ్వు తలంచింది నువ్వు జరగకపోతే ఎంతో అల్లాడిపోతావు. అబ్రాహాం గారి పరిస్థితి ఏంది, నువ్వు నాకు ఎంత ఇస్తే ఏం లాభం అయ్యా, వంశోద్ధాకులు లేకుండా ఉన్నాడే అని అనుకున్నాడు. ఆ మాట అనక మునుపే కదా, ఆ మాట అనక మునుపు ఎన్నో సంవత్సరాల కిందటే దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతి ఇలా పరాయి దేశంలో బానిసత్వంగా ఉంటారు, 400 సంవత్సరాలు ఉంటారు, నేను వాళ్ళు తిరిగి మళ్ళీ కనాను దేశానికి రప్పిస్తా, వాళ్ళు దాసులుగా ఉన్న ఆ యొక్క దేశాన్ని నేను తీరుస్తా, 4వ తరము తిరిగి అబ్రహాం తర్వాత వచ్చే 4వ తరము తిరిగి మళ్ళీ కానాను దేశంలో నివాసంగా ఉంటారు. ఎంత చక్కటి వాక్యం, ఎంత చక్కటి వాగ్దానం. అబ్రహాంతో చెప్పారు, మోషే గారితో చెప్పారు, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా చెప్పబడి ఉన్నది. ఓకే, మనుషులు మారుతున్నారు, కాలాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, తరతరములు మారుతున్నాయి. అబ్రహాం కాలం దగ్గర నుంచి మోషే కాలం ఎన్ని తరాలు మారినాయి, మోషే కాలం దగ్గర నుంచి మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారి కాలం అన్నా తీసుకోండి, ఎన్ని తరాలు మారినాయి. మళ్ళీ అబ్రహాం దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు కూడా ఎన్ని తరాలు మారినాయి, ఎన్ని తరాలు మారినాయి. ఎంత వేల మంది ప్రజలు మారుతూ ఉన్నారు. చూడండి, నిన్నటి రోజు ఉన్న ఈ రోడ్డు ఉంది, అక్కడ ఏదో చెట్టు ఉంది అనుకుందాం, ఆ చెట్టు ఒకవేళ పడిపోయిందో లేకపోతే ఎవరో నరికారు అనుకుందాం, తర్వాత మనం చూస్తే ఆ రోడ్డే కొత్తగా ఉంటుంది, ఇక్కడ ఏదో ఉండాలి, మిస్ అయిపోయింది ఏంటి అనుకుంటాం, అవునా?
ఈ ఊరిలో 10 సంవత్సరాల కింద మనం బతికాం, ఏదో పనుండి ఏదో ఊరు వెళ్ళిపోయాం, మళ్ళీ తిరిగి ఇక్కడ ఇదే ఊరు వచ్చాం. రాగానే ఈ ఊరిలో కట్టే బిల్డింగ్స్ రోడ్లు చూసి బాగా డెవలప్ అయింది, లేదా ఊరు చాలా మార్పు చెందింది అని అనుకుంటాం. అవునా కదా? నీకు ఆలోచన కూడా చూసుకో. ప్రకృతి మారుతూ ఉంటుంది, లోకం మారుతూ ఉంది, సృష్టి మారుతూ ఉంది. పర్వతములు కొండలు తత్తరిల్లిపోయినాయి, పగిలిపోయినాయి, తొలగిపోయినాయి. సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాడేమో, గతించిపోతుందేమో. ఆకాశం వర్షం ఇవ్వటం ఆపేసింది, ఆకాశం మళ్ళీ తిరిగి వర్షం ఇవ్వటం కూడా ప్రారంభించింది. ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి సృష్టి యావత్తులు. కానీ కృప వీడిపోదు, కృప నిరంతరం ఒకటే రీతిగా ఉంది. వాగ్దానం నెరవేర్పు అయ్యే వరకు వాగ్దానం తొలగిపోదు. సో నీ యొక్క ప్రార్థన, నీ యొక్క మూలుగు, నీ యొక్క మొర ఒకే ఒకటి. దేవుడు నీ పట్ల ఉన్న కృప మీద నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల చేసిన నిబంధనను బట్టి నువ్వు ప్రార్థన చేసుకో. అన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. నువ్వు నిర్ణయించిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు తలంచిన దానికన్నా రెట్టింపు 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 ఆశీర్వాదం పొందుకుంటావు. ఆలోచన చేయి. వెట్టి చాకిరీ చేసే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్ట్ దేశం నుంచి వచ్చేటప్పుడు ఎంతో గొప్ప ధనవంతులుగా వచ్చారు. ఏంటి వాళ్ళ యొక్క కష్టాజీతం అదంతా కాదు. మేము ఇలా వెళ్ళిపోతున్నాం కదా, మాకు ఇలా ఇవ్వు, వెండి ఇవ్వు, అదిగో ఆభరణాలు ఇవ్వు, ఆ యొక్క ఆస్తిపాస్తులు ఇవ్వు అంటే ఈజిప్ట్ దేశంలో ఉన్న ఆ యొక్క ఈజిప్ట్ ప్రజలు వారి యొక్క దేహం మీద ఉన్న బంగారము వెండి కూడా ఒలిచి చేతిలో పెట్టేస్తారు. దొంగిలించినవి కాదండి, కష్టపడి సంపాదించినవి కూడా కాదండి, దేవుడు ఉచితంగా తీసుకొచ్చి ఇచ్చేసాడు ఆయన బిడ్డలకి. ఇదన్నిటికీ కారణం ఏంది? ఒకే ఒకటి, నిబంధన, వాగ్దానం. వాగ్దానం భూమి ఆకాశం గతించినను చేసిన వాగ్దానము నెరవేర్పు అయ్యే వరకు నువ్వు ఎంతగా విశ్వాసం కలిగి ఆయన మొరపెడుతున్నావు ఆలోచన చేసుకోండి. సో నీ ప్రార్థన, నీ యొక్క విశ్వాస జీవితం కేవలము దేవుడి యొక్క కృప మీద ఆధారపడి చేసుకో. ఆటోమేటిక్గా అన్నీ నెరవేర్పు జరుగుతాయి. దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానం మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేసుకో. అందరం మోకరించినట్లయితే బలారాధనలోనికి వద్దాం. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.